ఈ ప్రపంచంలో ఏదైనా చెత్త దేశం ఉందంటే అది పాకిస్తాన్. అక్కడ విలువలు, ధర్మము ఏమీ ఉండదన్నమాట. నిజంగా అక్కడ రాజకీయ నాయకులకు చాలా కష్టం. మాజీ నాయకులైతే ఇంకా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని నానా తంటాలు పెడుతూ ఉంటారు, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం ఫోటోలో చూస్తూ ఉన్నాం. ఆయన ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్గా అందరికీ పరిచయం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. పీటీఐ రాజకీయ పార్టీని స్థాపించారు. పాక్కి ప్రధానిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని రాజకీయాల వల్ల ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతిపక్షంలోకి వచ్చేసిన తర్వాత ఆయన జైల్లో పెట్టాడు ప్రజెంట్ ప్రధాని షహబాజ్ షరీఫ్. దానికి కూడా కారణం అసిమ్ మునీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇమ్రాన్ ఖాన్ మీద జైల్లో రేప్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న తోటి ఖైదీలే అతన్ని రేప్ చేసినట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. విపరీతంగా చాలా న్యూస్ వస్తుంది అన్నమాట, ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్లో నిజం ఎంత, అసలు నిజంగా పాకిస్తాన్ జైళ్ళలో అటువంటి పరిస్థితి ఉంటుందా? మరి పాకిస్తాన్ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా, ఇండియాను విమర్శిస్తూ ఉంటారు. మరి ఆ దేశంలో ఈ దౌర్భాగ్యానికి కారణం ఏంటి? ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా మనకి వివరిస్తారు. ఎంజీ రావు గారు, ఇమ్రాన్ ఖాన్ మీద అత్యాచారం చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం ఉంది దీనిలో? పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒక లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుందండి. ఇదేంటంటే రావిల్పిండి అంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అక్కడ. ఇక్కడ నుంచి ప్రభుత్వానికి ఒక లెటర్ వెళ్ళిందనమాట. ఆ లెటర్ ఏంటి, సారాంశం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారు 72-71 సంవత్సరాల వయసు ఉన్న ఇమ్రాన్ ఖాన్ గారు అంటే పాకిస్తాన్కి ఒక రకంగా క్రికెట్ దేవుడు. ఎందుకంటే 1992లో వరల్డ్ కప్ తెచ్చింది పాకిస్తాన్కి, మన కపిల్ దేవ్ ఎలాగో ఇమ్రాన్ ఖాన్ అలాగా. అదేవిధంగా పొలిటికల్ పార్టీ పెట్టి పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ పెట్టి 4 సంవత్సరాలు 2018 నుంచి 2022 వరకు ప్రధానిగా చేసిన ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆరోపణలు ఏమైనా జైల్లో కూడా ఒక మాజీ ప్రధానికి రక్షణ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆయన ప్రైవేట్ పార్ట్స్లో ఒక సెక్షువల్ అసాల్ట్ జరిగిందనే ఆ లెటర్ సారాంశం. అంటే ఒక పాకిస్తాన్ మాజీ ప్రధానికే జైల్లో రక్షణ లేదు. ఇదేంటంటే ప్రస్తుతం పహల్గామ్ అటాక్ వెనకాలన్న అసిమ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కి బద్ధ శత్రువు. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉండడానికి కారణమైన ఒక కేసు ఏంటంటే గిఫ్ట్ కేసు అంటారు. ఈ గిఫ్ట్లు అనమాట. పాకిస్తాన్ ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ గారికి ఎన్నో ఫారిన్ గిఫ్ట్లు వస్తాయి, ఇప్పుడు మోడీ గారికి కూడా వచ్చినట్టు. ఈ గిఫ్ట్లు ఈయన భార్య బుష్రా బీబీ అనే ఆవిడ ఈయన అమ్మేసుకున్నారు, ఈ గిఫ్ట్లు అలా పెట్టేసుకున్నారు ప్రభుత్వ సంపద అనే ఈ కేసు మీద ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసింది అప్పుడు ఐఎస్ఐ చీఫ్గా ఉన్న అసిమ్ మునీర్. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అని పాకిస్తాన్ ఏజెన్సీకి ఇమ్రాన్ ఖాన్ అపాయింట్ చేసిన అసిమ్ మునీర్ గారే అధ్యక్షుడు. ఆయన తీసిన ఎవిడెన్స్ ద్వారా ఈరోజు ఈయన ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు. అదేవిధంగా లెటర్ గేట్ అనే కేసు మీద జైల్లో ఉన్నారు. ఈ కేసులు కొట్టేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఇప్పటికి 186 కేసులు ఉన్నట్టు సంచలనం అనమాట. అందుకే ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ అమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఇవన్నీ అడిగితే ఈయన జైలు నుంచి రిలీజ్ చేసిందని. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే మాజీ ప్రధానికి ఏమీ లేదు. ఇప్పుడు భారతదేశం చూడండి, ఒక పక్క మరో పక్క భారతదేశం మీరు చూసినట్టయితే భారతదేశంలో అపోజిషన్ పార్టీసు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ ఏం చేశారు, ఆ రోజు మీరు మోడీ గారు మీరు ఏ యాక్షన్ తీసుకున్నా మేము మీ వెనకాల ఉంటాం. అసలు అపోజిషన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వం వెనకాలే అపోజిషన్ పార్టీలు 16 పార్టీలు, అన్ని పార్టీలు వచ్చినాయి. కానీ వేరే పాకిస్తాన్ చూడండి, అపోజిషన్ పార్టీ జైల్లో ఉంది. అపోజిషన్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు, ఆయన కూడా రక్షణ లేదు. ఆయన జైల్లోంచి చెప్తున్నారు పాకిస్తాన్ మీద ఎవరికైనా వస్తే మేము అటాక్ చేస్తాం, మేము ఊరుకోం, పాకిస్తాన్ తక్కువ, ఎవరైనా ఏ దేశాన్ని అంటారు. కానీ ఇమ్రాన్ ఖాన్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ పొలిటికల్ గా చూసుకుంటే షహబాజ్ కి ఇమ్రాన్ ఖాన్ కి ఆ రైవలరీ ఉండొచ్చు, కానీ అసిమ్ మునీర్ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? ఇక్కడ అసిమ్ మునీర్ గారు ఏంటంటే ఆర్మీ చీఫ్. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తాను, ఆర్మీ ఎప్పుడు ఏంటంటే పాకిస్తాన్ చరిత్రలో సగం పైన ఆర్మీ పాలనలో ఉంది. ఇప్పుడు ఆర్మీ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకునే సమయంలో వాళ్ళు ఎప్పుడూ ఇండియా మీద కక్ష ఉంటుంది. ఇండియా మీద యుద్ధం చేయడం, ముషరాఫ్ యుద్ధం చేశాడు కార్గిల్ వారు అధ్యక్షుడు అవ్వబోయే ముందు. అదేవిధంగా జియావుల్ హక్, యాహ్యా ఖాన్ వీళ్ళందరూ. ఇప్పుడు అసిమ్ మునీర్ కూడా ఏంటంటే అపోజిషన్నే ప్రభుత్వాన్ని ఇప్పుడు బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారు పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్స్ అందరినీ చూస్తే నవాజ్ షరీఫ్ గారు, అదేవిధంగా ఈయన జర్దారి భుట్టో అని 3 పొలిటీషియన్స్ చాలా హైలీ పాపులర్ అనమాట.
ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారు లోపలికి వెళ్ళిపోవాలి, అపోజిషన్ ఉండకూడదు. ఈయనకంటే చాలా పాపులారిటీ ప్రధానమంత్రి చేశారు. నవాజ్ షరీఫ్ గారు దేశం విడిచి అసలు ఎన్నికల్లో పోటీ చేయడం బయట ఉన్నారు. ఇప్పుడు ఆయన రారు, ఆయన తమ్ముడు ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రధాన శత్రువు. ఇప్పుడు ఈయన జైల్లో ఉండి ఈయన దుర్మరణం పాలవ్వాలి, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఒక మనిషి చనిపోకుండా ఆ మనిషిని, ఆ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి. అంటే క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. ఎందుకంటే ఇంత దిట్టనే చూడండి ఎలా రేప్ చేశాం అన్నట్టు చెప్తే, చూడండి జైల్లో ప్రైవేట్ పార్ట్స్ మీద రేప్ చేశారంటే ఒక అపవాదు. ప్రజల ముందు ఒక పనికి మాలిన వేత్త, ఒక రాజకీయవేత్త అన్నట్టు వాళ్ళని ప్రమోట్ చేస్తారు, అవసరమైతే చంపేస్తారు. అసీం మున్నీరు ఇప్పుడు పహల్గాంలో మనం 30 మంది అమాయకులు చంపేశారు భారతీయుల్ని. భారతదేశం ఎంతవరకు అంటున్నాడు? గురయ్యాడన్న అవమానమే, లేకపోతే హోమోసెక్సువల్ అనే అపవాదు కూడా వేసే ప్రమాదం ఉంది. ఎస్, కరెక్ట్ చెప్పారు. హోమోసెక్సువల్ అనొచ్చు, ఇది అనొచ్చు. సో ఈయన క్యారెక్టర్ని పాకిస్తానీల ముందు ఒక పనికి మాలిన వ్యక్తి అని క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వాన్ని చంపేస్తారు. ఆ విధంగా ఇది ఒక దాన్ని అనమాట. ఇప్పుడు దీన్ని భరించలేక కూడా ఈయన 72 సంవత్సరాల వయసు, ఆయన కూడా ఇంకా ఎలా ఉంటుంది ఆరోగ్యం. ఇప్పుడు జైలు 14 సంవత్సరాలు ఉండాలి జైలు. చాలా మంది జైలుకి వెళ్తూ ఉంటారు, పేదలు వెళ్తూ ఉంటారు, డబ్బున్న వాళ్ళు వెళ్తారు, సామాన్యులు వెళ్తారు, రాజకీయ నాయకులు కూడా వెళ్తారు. ఏదో చిన్న పలుకుబడి ఉంటే చాలు, ఏదో మేనేజ్ చేస్తారు, అన్ని హడావుడి ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు ఉంటాయనే మరి అంటూ ఉంటారు. మరి జైళ్ళలో వాస్తవం ఏంటో తెలియదు. మరి ఈయన ప్రధాని కదా, మాజీ ప్రధానిగా పనిచేశారు, ఒక పార్టీకి అధినేతగా పనిచేశారు. టెక్నికల్గా ఈయన అధినేత, పీటీఐకి అధినేత కాకపోయినా ఈయన ఆధ్వర్యంలోనే పార్టీ జరుగుతోంది. మరి ఇటువంటి నాయకుడికి స్పెషల్ ఫెసిలిటీస్ అలాంటివి ఉండవా? లేకపోతే ఉద్దేశపూర్వకంగానే, కక్షపూర్తంగానే, లేకపోతే అంటే ఒక రకమైన ఇబ్బంది, జైల్లో కూడా ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన్ని అంటే సౌకర్యాలు లేకుండా చేశారని? ఇప్పుడు భారత న్యాయ చట్టాలు, ప్రపంచ న్యాయ చట్టాలు, ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా మీకు గుర్తుంటుంది, రాజకీయ ఖైదీలు జైల్లోకి వెళ్తే వాళ్ళకు ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది అనమాట. ఒక ప్రత్యేక సదుపాయాలు, న్యూస్ పేపర్ ఇవ్వడం, వాళ్ళకి ఒక రూమ్ ఇవ్వడం, ఇవన్నీ ఇస్తాయి. భారతీయ కోర్టులు కూడా ఒక రాజకీయ నాయకులు వెళ్తే రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి, పెద్ద పెద్ద నాయకులకి, అంటే స్పెషల్ కాదు. ఒక రూమ్ ఇవ్వడం, ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పంపి. ఈయన మాజీ ప్రధాని 2018 నుంచి 24 వరకు 22 వరకు ప్రధానిగా చేశారు. ఈయన పాక్ ప్రజలు చాలా మంది, కోట్లాది మంది ప్రజలు ఈయనకి అభిమానులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తికి కనీసం ప్రత్యేక సదుపాయాలు లేకపోవడం, ఇలాంటి లైంగిక దాడులు లేకపోవడం, హింస లేకపోవడం, టార్చర్ లేకపోవడం. ఇప్పుడు చూడండి జైల్లోంచి ఈయన భారతదేశాని కోసం మాట్లాడారు ఈయన. తర్వాత పుల్వామా అటాక్ 2018లో జరిగినప్పుడు ఈయనే ఉన్నారు అక్కడ. ఈయన అప్పుడు అభినందన్ అనే భారతీయ పైలట్ని రిలీజ్ చేశారు ఎగ్నెస్ట్గా. అసీం మున్నీర్ని ఐఎస్ఐ చీఫ్గా ఉంటే పని చేయడం తీసేశారు. అందుకే అసీం మున్నీర్కి చాలా కోపం అనమాట. అంటే ఇలాంటి నాయకుడు బయటకు వస్తే ప్రజాస్వామ్యం పరిడి వెళితే అతనికి రోజులు ఉండవు. ఇమ్రాన్ ఖాన్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది, అది భారతీయులకు కూడా ఉంది, ఆయన ఇండియాకి ఫేవర్గా ఉంటారు అని చెప్పేసి. నిజమేనా? ఇండియాకి అంటే ఇప్పుడు ఏ దేశం వ్యక్తి ఆ దేశం చూసుకుంటారు. ఆ దేశం చూసుకుంటేనే ఈయన కాస్త భారతదేశంతో సత్సంబాలు ఉంటే బాగుంటుంది. ఆర్మీ ప్రభుత్వం, ఆర్మీ ఎప్పుడూ రూల్ చేయకూడదు అన్నట్టు లాస్ట్లో ఆయన ఆర్మీ సహాయంతో అధికారంలోకి వచ్చాడు. కానీ ఆర్మీని పక్కన పెట్టి ఈయన పరిపాలన ఇండిపెండెంట్గా మొదలు పెడతాడు. ఎప్పుడైతే పాకిస్తాన్లో ఆర్మీ ప్రాబల్యం లేకపోతే ఒక ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యం పార్టీ వస్తే ఆటోమేటిక్గా భారతదేశంతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఆ విధంగా ఈయన మెరుగుపరుచుకోవడానికి చాలా ట్రై చేశారు. కానీ ఆర్మీ అడ్డం తిరిగింది. అసీం మున్నీరు ఒక తీవ్ర అతివాద జియావుల్ హక్కు, ఎహేఖానా, మహమ్మద్ అలీ జిన్నాకు ప్రతిరూపంగా అసీం మున్నీరు ఉన్నాడు. మనకు అర్థమైపోయింది ఆయన స్పీచ్ ద్విజాతి సిద్ధాంతం మీద. సో ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్య పెద్ద పెద్ద నాయకుల్ని తుదముట్టించేయాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈయన మీద క్యారెక్టర్ అసేషన్కి ఈయన మీరు అన్నట్టు హోమోసెక్షువల్ అని చెప్పడానికి, ప్రజల ముందు ఈయనకు పనికి మాలిన ఒక నాయకుడని చూపించడానికి, లేకపోతే అవసరమైతే సంహరించడానికి అసీం మున్నీరు పూనుకున్నాడు అనేది ఈ అసాల్ట్ అనే రిపోర్ట్ని బట్టి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో చూసుకుంటే కనుక రాజకీయంగా పీటీఐని దెబ్బ కొట్టడానికి, ఇమ్రాన్ ఖాన్ పేరును ఆయన్ని అవమానపరచడానికి ఈ అటెంప్ట్ జరిగింది అనుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం, అలాగే ప్రపంచ మీడియా కూడా మాట్లాడుతూ ఉంటుంది. అది పాకిస్తాన్ ప్రతిష్టకు భంగం కాదా? అది ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటండి, అధికార దాహం. ఏ బైహుక్కర్ కుక్కు మనం అధికారంలోకి వచ్చేయాలి అనుకుని ఒకటి నిశ్చయించుకుంటే ఆ దేశానికి అవమానం జరుగుతున్న వాడికి ఏమీ పట్టించుకోడు. వాటి నియంత ఏహాకాన్ని జీవలు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రజాస్వామ్యం లేదు అనే అపవాదు వాడికి అనవసరం. పాకిస్తాన్లో నేను ఒక అధ్యక్షుడు, ఒక ముషరఫ్ ఏహాకాన్ని జీవలకు నేను వచ్చేయాలి, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించాలి. ప్రతి అధ్యక్షుడు, ప్రతి సైన్యాధిపతి 10 సంవత్సరాలు రూల్ చేశాడు. ఆర్మీ పదవి అయిపోతుంది కాబట్టి నేను రూల్ చేయాలి. అంతేగాని పాకిస్తాన్ ఏమైపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతున్నారని పట్టించుకునే పరిస్థితులు ఎప్పుడు పాకిస్తాన్లో ఆర్మీ అధ్యక్షులు ఉండరు.
రైట్. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం రేపులు ఇక్కడనే కాదు, ప్రపంచంలో ప్రతి నలుమూలలో ఎక్కడ చూసినా జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్లను మగవాళ్ళు రేప్ చేస్తూ ఉంటారు, అంతే కదా. అవునండి. కొన్ని చోట్ల దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ తోటి ఖైదాలు అంటే పాకిస్తాన్లో కూడా ఐ మీన్ ఇమ్రాన్ ఖాన్ ఉన్న చోట పురుషులే కదా ఆ జైల్లో ఉండేది. అంటే పురుషులు ఐ మీన్ హోమోసెక్సువల్ లేకపోతే మగవాడినే రేప్ చేసేంత పరిస్థితి పాకిస్తాన్లో ఎందుకు వచ్చినట్టు? ఒకటేనండి, ఇప్పుడు జైల్లో ఎంత ఖైదీలైనా ఈయన 6 అడుగుల 2 అంగుళాలు ఉంటారు, ఆజానుబాహులు, ఎంతో ఫిజికల్, ఎందుకంటే క్రికెటర్ అయిన వండర్ఫుల్ క్రికెటరు, 72 సంవత్సరాలు కూడా ఉంటారు. అయినా మాజీ ప్రధాని, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన తరపున ఒక కోట్లాది మంది, 25 కోట్లలో ఒక 10 కోట్ల మంది ఆయన అభిమానులు ఉన్నారు. సో ఇంత రక్షణ ఉంటుంది. ఎంత హోమోసెక్షువల్, ఎంత ఖైదీలైనా మాజీ ప్రధాని మీద అటాక్ చేసే ధైర్యం జైల్లో ఉండదు. ఇది పూర్తిగా అసీం మున్నీర్ పనే. అసీం మున్నీర్ ప్రోద్బలంతోనే ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఈ రేప్ అటెంప్ట్ జరిగింది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఉద్దేశపూర్వకంగా కొంతమందితో నేరం చేయించి జైల్లోకి పంపించి టార్గెట్ ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ కాబట్టి అతని బ్యారక్లో ప్రవేశపెట్టి కొన్ని మేనేజ్ చేయడం ద్వారా ఇలాంటివి చేస్తూ ఉండడం మనం సినిమాలో చూస్తూ ఉంటాం, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ రేప్ చేయడం అనేది ఎక్కడ చూడలే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈయనకున్న ఫిట్నెస్ బట్టి చూస్తే ఆయన మీద రేప్ అనేది చాలా తీవ్రంగా హింస పెట్టారు. తీవ్రంగా ఆయన టార్చర్, కస్టోడియల్ టార్చర్ అంటారు చూడండి, చాలా తీవ్రంగా ఉంది. ఆయన ఏంటంటే నువ్వు అవసరమైతే రాజకీయాల్లోకి వెళ్ళిపోతావా లేదా, వెళ్ళిపోతానంటే జైల్లో పెట్టమనేది ఒకటి ఉంది. సో ఈ విధంగా రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, సైన్యం రావడానికి సహకరించాలని ఒక పెద్ద టార్చర్ ఆయన మీద అసీం మున్నీర్ పెడుతున్నారని మనకు అర్థమైపోతుంది.